మూడుముల బంధం ఎపిసోడ్ 629. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ డే కంపెనీ ఓపెనింగ్ వలన వైష్ణవి, విక్రమ్ లేచి రెడీ అవుతూ ఉంటారు. మరోపక్క విరాస్, వసుధార కూడా తమ రూమ్లో రెడీ అవుతూ ఉంటారు. హాల్లో వంశీ, సంతోష్, తరుణ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. వంశీ తరుణ్ వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా తన్వి రూమ్లో నుండి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు నాకు ప్రతి క్షణం తన్విని చూడాలని అనిపిస్తుంది. మొన్న తన మనసులో మాట చెప్పిన దగ్గర నుండి ఎందుకు ప్రతి క్షణం నేను తన్వి గురించే ఆలోచిస్తున్నాను అని తన్వి రూమ్ వైపు చూస్తూ ఉంటాడు. ప్రియా ఎప్పుడెప్పుడు వస్తుందా అని తరుణ్ కూడా వాళ్లతో మాట్లాడుతూనే ప్రియా రూమ్ వైపు చూస్తాడు. సంతోష్ మనసులో అసలు నిత్య ఏంటి, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడం లేదు, ఒక మాట కూడా మాట్లాడడం లేదు. ఈ అమ్మాయి గురించి నేను అమెరికా వెళ్ళడం కూడా మానేసి ఇక్కడుంటే ఈ అమ్మాయి నుండి కనీసం రెస్పాన్స్ కూడా లేదు. ఏంటో ఈ రోజు ఎలాగైనా ఈ నిత్యతో మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తన్వి వాళ్ళ రూమ్ డోర్ ఓపెన్ అయ్యేసరికి ముగ్గురు కూడా అటువైపు చూడగా తన్వి, ప్రియా, నిత్య ముగ్గురు కూడా రూమ్లో నుండి బయటకు వస్తారు. వాళ్ళని చూడగానే వంశీ, తరుణ్, సంతోష్ ముగ్గురు సోఫాలో నుండి లేచి నుంచుని అలాగే వాళ్ళ వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉంటారు. ఎందుకంటే తన్వి, ప్రియా, నిత్య ముగ్గురు కూడా శారీస్ కట్టుకుని చాలా అందంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా తన్విని శారీలో చూసిన వంశీ రెప్పవేయకుండా తన్వి వైపు చూస్తూ ఉంటే తన్వి కూడా అదే టైంలో వంశీ వైపు చూసి చిన్నగా నవ్వగానే వంశీ వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేసి ఇదేంటి ఈ అమ్మాయి ఇలా ఉంది అని మనసులో అనుకుంటాడు. తరుణ్ మాత్రం ప్రియా వైపు చూస్తూ ఇన్ని రోజుల నుండి ఒక్కసారి కూడా శారీ కట్టలేదు. ఈరోజు వాళ్ళ అన్నయ్య కంపెనీ ఓపెనింగ్ అని చివరికి శారీ కట్టిందా మేడం గారు? కనీసం అమృత పెళ్ళికి కూడా శారీ కట్టలేదు. విరాజ్ సార్ మీద ఎంత ఇష్టం లేకపోతే వాళ్ళ అన్నయ్య కంపెనీ ఫంక్షన్కి శారీ కట్టింది అని తరుణ్ చిన్నగా నవ్వుకుని ప్రియా వైపు చూస్తూ ఉంటాడు. సంతోష్ మాత్రం నిత్య వైపు రెప్ప వేయకుండా చూస్తూ బాబోయ్, ఈ అమ్మాయి ఏంటి శారీలో ఇంత అందంగా ఉంది, అరే నార్మల్గా కూడా బాగుంటుందనుకో, కానీ ఫస్ట్ టైం ఈ అమ్మాయిని శారీలో చూడడం, ఏంటో ఈరోజైనా కనీసం నా మాట వింటుందో లేదో చూడాలి అని సంతోష్ మనసులో అనుకుంటూ నిత్య వైపు చూస్తాడు. ఇంతలో చంద్రమోహన్ గారు హాల్లోకి వచ్చి అందరూ రెడీ అయ్యారా అని అనగానే తరుణ్ చంద్రమోహన్ గారి వైపు చూసి రెడీ మావయ్య, ఇంకా వైష్ణవి సిస్టర్, విక్రమ్ బావ, అలాగే విరాజ్ సార్ వాళ్ళు రాలేదు అని అంటుంటే అదిగో వస్తున్నారు అని అనగానే అందరూ స్టెప్స్ వైపుకి చూస్తారు. వైష్ణవి, విక్రమ్, విరాజ్, వసుధార నలుగురు కూడా స్టెప్స్ దిగి కిందికి నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళిద్దరి జంటలను చూడగానే అందరూ చూడచక్కని జంటలు అని మనసులో అనుకుంటారు. విక్రమ్ చంద్రమోహన్ గారి దగ్గరికి వచ్చి రెడీనా డాడీ అని అనగానే నేను రెడీనే, మీ అమ్మ కూడా వస్తానంది అని అనగానే అమ్మనా అని షాక్గా అంటాడు విక్రమ్. అవును, నేను ఈవినింగ్ మీ అమ్మతో ఈరోజు విరాజ్ కంపెనీ ఓపెన్ చేస్తున్నాడని చెప్పాను. అబ్బాయి చాలా రోజులండి మన ఇంట్లోనే ఉంటున్నాడు కదండి, తను కూడా మన ఇంట్లో మనిషి అయిపోయాడు, అందుకే నేను కూడా వస్తానని చెప్పింది, అదిగో వస్తుంది అని అనగానే అందరూ అటువైపు చూస్తారు. విరాజ్కి రాజేశ్వరి అంటే ఇష్టం లేకపోయినా ఇంకా చంద్రమోహన్ గారి వల్ల తను ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. రామ్మూర్తికి హెల్త్ బాగోకపోవడం వలన సావిత్రి గారు రామ్మూర్తిని చూసుకుంటూ ప్యాలెస్లోనే ఉంటారు. అమృత, రిత్విక్ ముందు రోజు నైటు ఫ్లైట్లో స్విట్జర్లాండ్కి స్టార్ట్ అయ్యారు. రిత్విక్ వాళ్ళ ఫాదర్స్ అమృత పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు లండన్కి వెళ్ళిపోయారు. అలాగే అనూష, సంజయ్ వాళ్ళు కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు. ఇంకా 5 జంటలు అలాగే చంద్రమోహన్ గారు, రాజేశ్వరి అందరూ కూడా విరాజ్ కంపెనీ ఓపెనింగ్కి స్టార్ట్ అవుతారు. మరోపక్క ధర్మేంద్ర పార్వతి గారికి చెప్పి కంపెనీ ఓపెనింగ్కి బయలుదేరాడు. అలాగే అబ్బాయికి విరాజ్ కొత్తగా కంపెనీ ఓపెన్ చేస్తున్నాడని తెలుసుకుని తను కూడా విరాజ్ కంపెనీ ఓపెనింగ్కి స్టార్ట్ అవుతాడు. ఇలా అందరూ కూడా స్టార్ట్ అయ్యారు. వసు విరాజ్ వైపు చూస్తూ విజ్జు కంపెనీ ఓపెనింగ్ ఎన్నింటికి అని అడగగానే 10 o'clockకి వసు, ఇప్పుడు ఎలాగో 8 అవుతుంది కదా, మనం వెళ్ళేసరికి 1 hour పడుతుంది. ఆల్రెడీ స్టీఫెన్ అక్కడున్నాడు, అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ స్టీఫెన్ మరియు హుస్సేన్ నా సెక్యూరిటీ చూసుకుంటున్నారు,
ప్రాబ్లం ఏమీ లేదు. అయినా నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, సరేనా? అలాగే నాకు తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీ దాటి బయటకు వెళ్ళకు వసు అని చెప్పగానే వసు ఒక క్షణం విరాస్ వైపు చూసి, నేనెందుకు మీకు చెప్పకుండా బయటకు వెళ్తాను విజ్జు, వెళ్ళను సరేనా అని చిన్నగా నవ్వుతుంది. ఏమో వసు, నా మనసేమీ బాగోలేదు. కంపెనీ ఓపెన్ చేస్తున్నానన్న సంతోషం కొంచెం కూడా అనిపించడం లేదు. ఏదో తెలియని బాధ మనసులో కలుగుతుంది. అదేంటో కూడా తెలియడం లేదు. నా లైఫ్లో ఏది జరిగినా కూడా నువ్వు నాకు దూరంగా వెళ్ళకుండా ఉంటే చాలు వసు. ఇంకేం జరిగినా నేను హ్యాండిల్ చేయగలను అని మనసులో అనుకుంటూ కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు విరాస్. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ, విక్కీ, ఆ అభి గురించి ఏమన్నా తెలిసిందా అని అడగగానే, లేదు వైషు, నిన్న నైటు నువ్వు పడుకున్న తర్వాత విరాస్ నా దగ్గరికి వచ్చాడు అని అనగానే, అవునా, ఎందుకు అని అడుగుతుంది వైష్ణవి. ఏమో తెలీదు, మిడ్ నైటు విరాస్ నాకు కాల్ చేశాడు. తర్వాత తన మనసేమీ బాగోలేదని అభిని కిడ్నాప్ చేస్తే తనకి వసుకి పెళ్లి జరిగే వరకు ఆ అభిగోళ ఉండదు అని చెప్పాడు. కానీ అది ఎంత రిస్కో తనకి తెలియదు. నేను వెంటనే నో అని చెప్పాను. ఎందుకంటే ఆ అభి వాళ్ళ మావయ్య పొలిటికల్కి సంబంధించిన వ్యక్తి. అనవసరంగా ఇప్పుడే కదా విరాస్ ఇండియాలో సెటిల్ అవుతున్నాడు. లేనిపోని పొలిటికల్ ఇష్యూస్ ఎందుకు అని, అందులోనూ ఆ అభిగాడి మావయ్య గురించి నేను విన్నాను. సో అందుకే ఇప్పటి వరకు కూడా నేను అభి విషయంలో సీరియస్గా తీసుకోలేకపోతున్నాను. కానీ విరాస్, నేను చెప్పినా కూడా చాలాసేపు వినలేదు. రేపటి వరకు నేను వెయిట్ చేయలేను విక్రమ్. ఇప్పుడే వెళ్ళి ఆ అభిని కిడ్నాప్ చేసి మన గెస్ట్ హౌస్లో పడేస్తాను. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పాడు. కానీ అభి ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత విరాస్కి లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాడని నేనే ఇంకా విరాస్ని ఒప్పించాను. అభి వల్ల ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుందామని చెప్పి పంపించాను అని విక్రమ్ చెప్పగానే, అదేంటి విక్రమ్, ఇప్పుడు ఏం చేద్దాం? అంటే అభిని ఏమీ చేయలేమా? వాడి వల్ల విరాస్ లైఫ్లో ఏదైనా జరిగితే మళ్ళీ మనం ఎంత చేసినా కూడా విరాస్ కోపాన్ని భరించలేము. ఎందుకలా చెప్పావు? వాడు పొలిటికల్ అయితే ఏమైంది? చక్కగా ఆ అభిగణ్ణి నిజంగానే కిడ్నాప్ చేసి పడేస్తే అయిపోయేది అని అనగానే విక్రమ్ ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూస్తూ, వైషు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదేమన్నా అమెరికా అనుకున్నావా? అక్కడ మీకు పొలిటికల్కి సంబంధించిన వాళ్ళతో రిలేషన్స్ ఉంటాయి, కానీ మీకు అసలు ఇండియాలో పొలిటికల్ పర్సన్స్ ఎవరితోటి కొంచెం కూడా టచ్ లేదు. మరి ఎందుకు అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం? ముందు ముందు లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం, అటువంటి వాళ్ళతో పెట్టుకుంటే అనవసరంగా కెరియర్ అనేది స్పాయిల్ అవుతుంది. ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ అయినా పొలిటికల్ వాళ్ళ పవర్ అనేది వాళ్ళ వెనకాల ఉంటుంది. కానీ ఒకసారి ఆ పొలిటికల్ వాళ్ళు రివర్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. డాడీకి ఇండియాలో పొలిటికల్ పర్సన్స్ గురించి తెలుసు. అలా అని డాడీ ఎప్పుడు ఎక్కువగా వాళ్ళతో టచ్లో ఉండడు. అయినా నువ్వేమీ టెన్షన్ పడకు. వసు ఎప్పుడు కూడా విరాస్ని వదిలి దూరంగా వెళ్ళదు. ఈరోజు ఎలాగో విరాస్ వసుకి తన గురించి చెప్తానని చెప్పాడు కదా, ఇంకా రేపే మనం విరాస్కి వసుకి పెళ్లి చేయడానికి ముహూర్తాలు చూద్దాము. అలాగే వంశీ తన్వికి, తరుణ్ ప్రియాకి కూడా అని అనగానే, ఏమో విక్కీ, ఆ అభి వల్ల ఏదన్నా జరిగితే అప్పుడు విరాస్ కోపాన్ని నువ్వే ఫేస్ చెయ్యి, ఇంకా నీ ఇష్టం. కానీ త్వరగా విరాస్ వసు మ్యారేజ్ అయిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నానని వైష్ణవి అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. ఇదేంటి వైషు ఇలా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు విక్రమ్. ఇంకా 1 అవర్ తర్వాత అందరూ కూడా కంపెనీకి చేరుకుంటారు. విక్రమ్, విరాస్ కంపెనీ బయట టైట్ సెక్యూరిటీని అరేంజ్ చేస్తారు. మిగతా వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పి విక్రమ్, విరాస్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇన్విటేషన్ కార్డు ఉంటేనే వాళ్ళని లోపలికి ఎలో చేయండి, అలాగే ఎంప్లాయీస్ డీటెయిల్స్ చెక్ చేసి లోపలికి పంపించండి, ఎవరైనా అనుమానంగా కనిపించినా ఎవరిని కూడా లోపలికి పంపించవద్దు అని చెప్పి ఇంకా విరాస్, విక్రమ్ కూడా లోపలికి వెళ్తారు. విక్రమ్, విరాస్ వెళ్ళిన తర్వాత కంపెనీ ఓపెనింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చూస్తూ ఉంటారు. ధర్మేంద్ర నిన్న నైటు అభితో మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. ధర్మేంద్ర ముందు రోజు నైటు అభికి కాల్ చేయగానే అభి ఫోన్ లిఫ్ట్ చేసి, సారీ మావయ్య, నేను పనుండి పెళ్లి చూపులకు రాలేదని అంటుంటే, పర్వాలేదు బాబు, కానీ మీతో ఒక విషయం మాట్లాడాలి, ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారా అని అనగానే అభిలో అనుమానం మొదలవుతుంది. లేదు మావయ్య, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మీతో రేపు మాట్లాడతాను అని చెప్పగానే, సరే బాబు,
నేను రేపు మిమ్మల్ని కలుస్తాను. వసు గురించి మీతో కొంచెం మాట్లాడాలి. అలాగే మీరు నాకు అమౌంట్ ఇచ్చారు కదా, అవి మీకే తిరిగి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ అంటే నేను వేరొక పని మీద బయటికి వెళ్తున్నాను. మీకు ఆ పని అయిపోయిన తర్వాత కాల్ చేయనా బాబు అని అనగానే అభికి ధర్మేంద్ర విరాస్ కంపెనీ ఓపెనింగ్కి వెళ్తున్నాడని అర్థమవుతుంది. అంటే ఈ ధర్మేంద్ర పూర్తిగా మారిపోయాడనమాట. అయినా పర్వాలేదు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ, సరే మావయ్య, రేపు మీ పని అయిన తర్వాతే నాకు కాల్ చేయండి. ఎక్కడ కలవాలో మీకు లొకేషన్ పంపిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కూతురి కోసం తండ్రి మారిపోతే ఎలా, మారకూడదు కదా అని ఆబి తనలో తనే గట్టిగా నవ్వుకుంటాడు. ధర్మేంద్ర ఆబి ఫోన్ కట్ చేసిన తర్వాత, రేపు నా కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేయడం కుదరదని చెప్పాలి. మీ అమౌంట్ మీకే ఇచ్చేస్తాను. ఆ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ అయ్యేటట్టు చూడాలి అని మనసులో అనుకుని అదంతా గుర్తుకు చేసుకుంటాడు. ప్రజెంట్కి వచ్చేద్దాం. కొంత సమయం తర్వాత ఆబి విరాస్ కంపెనీకి చేరుకుంటాడు. అక్కడికి వచ్చి లోపలికి రావాలని మెయిన్ గేట్ దగ్గరికి రాగానే సెక్యూరిటీ వాళ్ళు అభిని ఆపేస్తారు. అభి కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఏమైంది అని సీరియస్గా అంటుంటే, సార్ మీ ఇన్విటేషన్ కార్డు చూపించి అప్పుడు లోపలికి వెళ్ళండి అని అనగానే, వాట్ ఈస్ దిస్, ఇన్విటేషన్ కార్డు చూపించి లోపలికి వెళ్ళాలా? అదేమన్నా వెనకాల తెచ్చుకుంటారని అనుకున్నారా? నేను ఇన్విటేషన్ కార్డ్ని ఇంట్లోనే వదిలేశాను. నేనెవరో మీకు తెలుసా? అభిరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అని అభి కొంచెం సీరియస్గా చెప్పేసరికి, సారీ సార్, మా సార్ వాళ్ళు ఏం చెప్తే మేము అదే రూల్ని ఫాలో అవుతాము. ఒకవేళ సార్ వాళ్ళకి మీరు బాగా తెలిసిన వాళ్ళైతే ఒకసారి సార్కి కాల్ చేయండి. సార్ చెప్తే మేము తప్పకుండా మిమ్మల్ని లోపలికి పంపిస్తాము అని అనగానే, ఏంటి ఆ విరాస్కి విక్రమ్కి కాల్ చేస్తే నన్నెందుకు లోపలికి రానిస్తారు? ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వరు. అంటే ఈ విరాస్ కావాలని నేను వస్తానని ఇలా ప్లాన్ చేశాడా? తప్పకుండా అదే అయ్యుంటుంది. నేను వచ్చి వసుని ఏదన్నా చేస్తానని భయపడి కావాలని ఇన్విటేషన్ కార్డు ఒకటి రీజన్గా చూపించి లోపలికి ఎలో చేయకుండా చేస్తున్నాడు. చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు విరాస్ సింహ. కానీ ఈరోజు నేను వేసే ప్లాన్ అనేది నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు. నువ్వు నా చెంపపైన కొట్టి నన్ను అవమానించావు కదా, ఈరోజు నేను నీ జీవితంపై దెబ్బ కొట్టబోతున్నాను. అది ఎవరూ కూడా ఊహించలేరు. కనీసం నువ్వు నేను కొట్టే దెబ్బని కనీసం ఊహించలేవు అని అభి కోపంగా లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి అభిరామ్ విరాస్ లైఫ్కి సంబంధించి వసుని విరాస్ నుండి దూరం చేయడానికి ఎటువంటి ప్లాన్ని అరేంజ్ చేశాడు? ధర్మేంద్ర అభిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? విరాస్ అభి ప్లాన్ని తెలుసుకోగలుగుతాడా? వసు అభిరామ్ మాయలో పడుతుందా? అసలు అభిరామ్ కంపెనీ లోపలికి అడుగుపెట్టితే ఏం జరుగుతుంది? అభి ఎవరి ద్వారా కంపెనీ లోపలికి అడుగుపెట్టబోతున్నాడు? స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ పార్ట్లో అభి ప్లాన్ ఏంటో చూద్దాం.